హలో గైస్, నేను మీ సంధ్య. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఐడియాతో మేము ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ శాండీ. Audio Jungle. Audio Jungle. టోటల్ 10 ఈవినింగ్ స్నాక్ ఐడియాస్తో మేము ముందుకు వచ్చేసాను. ఫస్ట్ వన్ వచ్చి మనకి ఫస్ట్ 5 హెల్దీ స్నాక్స్ అనమాట. సో 1 యాపిల్ అండ్ 1 పొమోగ్రానైట్ హెల్త్కి ఎంతో మంచిది. అండ్ దెన్ మనకి సెకండ్ ఐడియా డ్రాగన్ ఫ్రూట్ ఒక్కటి తిన్నా సరిపోతుంది. హాఫ్ పీస్ తిన్నా కూడా మనకి స్టమక్ ఫుల్ అయిపోతుంది, టమ్మీ ఫుల్ అయిపోయి హెల్తీగా ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. ఇప్పుడు బయటే కాదు, ఇంట్లోనే పెంచేసుకుంటున్నారు డ్రాగన్ ఫ్రూట్స్ని. చక్కగా మన గార్డెన్లో అవైలబుల్ అయిపోతుంది కాబట్టి ఈజీగా తినొచ్చు డైలీ. సో దిస్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. థర్డ్ వన్ వచ్చి జామకాయ. మనకి జామకాయ చక్కగా సి విటమిన్ ఉంటుంది, లోకల్గా అవైలబుల్ ఉంటుంది. సో నేనైతే దీన్ని డిఫరెంట్గా ఫ్లవర్ షేప్లో కట్ చేసి పెట్టాను. సో అండ్ మనకి ప్లమ్ అనమాట. సో ఇవి కూడా మనకి ఈ సీజన్లో అయితే బాగా దొరుకుతాయి. షుగర్ పేషెంట్స్కి అయితే ఇది చాలా మంచిది. ఈ ఫ్రూట్ ఏంటో గెస్ చేసి చెప్పండి. సో ఇది మన 4th ఈవినింగ్ స్నాక్ అనమాట. ఈ ఫ్రూట్ ఈ సీజన్లో కూడా మనకి స్టిల్ అవైలబుల్ ఉంది. అండ్ దెన్ మనకి కోకోనట్ వాటర్. సో కోకోనట్ వాటర్ కూడా హెల్త్కి ఎంతో మంచిది. అన్ని సీజన్స్లో కోకోనట్ వాటర్ మనకి అవైలబుల్గా ఉంది. సో దీంతోపాటు ఒక కోకోనట్ లడ్డుని యాడ్ చేశాను అనమాట. సో ఇది మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ 6th ఈవినింగ్ స్నాక్ వచ్చి పీనట్స్, పల్లి పకోడీ అండ్ పేరింగ్ విత్ బొబ్బట్టు. దీంతోపాటు శనగలు కూడా అనమాట. సో ఇవన్నీ హెల్తీ స్నాక్స్. ఇప్పుడు ఏంటంటే స్ట్రీట్ ఫుడ్కి వచ్చేసాం అనమాట. సో హెల్తీ కాకపోయినా మనం స్ట్రీట్ ఫుడ్ని అయితే వదలం కదా. సో కప్ ఆఫ్ టీ అండ్ సమోసా మనం యాడ్ చేసుకొని తినొచ్చు ఈవినింగ్ టైంలో. అండ్ అట్ ద సేమ్ టైం జిలేబీ ఆల్సో. అండ్ దెన్ మనకి 9th ఈవినింగ్ స్నాక్ వచ్చి మిర్చి బజ్జీ నచ్చిన వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు. దాంతోపాటు ఒక వడ అండ్ 1 సమోసా. సో మనకి ఈవినింగ్కి సరిపోతుంది. ఈ రైనీ సీజన్లో ఈవినింగ్ స్నాక్స్ అంటే స్ట్రీట్ ఫుడ్డే కాబట్టి సో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ వన్ వచ్చి పకోడీ, ఇంట్లో చేసిన ఆనియన్ పకోడీ అనమాట. సో రైనీ సీజన్లో ఈవినింగ్ టైం రైన్ పడుతున్నప్పుడు అయితే మంచి కాంబినేషన్. మీకు ఏది నచ్చిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలానే మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మరిన్ని మోర్ వీడియోస్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.